గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. అలాగే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే తీవ్రంగా కాకినాడ వద్ద తీరం దాటుతుందని హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాలకైతే ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో అక్కడికైతే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ఇప్పుడు కాకినాడ తీరంలో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఇప్పుడైతే మొత్తం ఈ యొక్క మత్స్యకార ప్రాంతాల్లో వాళ్ళందరం కూడా సురక్షిత గ్రామాలకు వెళ్ళాలని, ఏదైనా విపత్తు జరిగితే మాత్రం అందరూ కూడా ముందస్తుగా పునరావాస కేంద్రాలు కూడా చేరుకోవాలంటే కూడా అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి కమాండర్ మాట్లాడితే చెప్పండి, ఇక్కడ ఎంతమంది టీం పనిచేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చి రావడం జరిగింది? యాక్చువల్గా మేము ఇక్కడ విజయవాడ నుంచి వచ్చాము. ఎన్డీఆర్ఎఫ్ టీం మొత్తం ఇప్పుడు రాష్ట్రంలో 11 ప్లేసెస్లో ఇప్పుడు టీమ్స్ డిప్లాయ్ చేస్తున్నాం అనమాట. ఆ భాగంగా ఇప్పుడైతే తీవ్రంగా ప్రభావం చూపే కాకినాడ డిస్ట్రిక్ట్ అని చెప్తున్నారు కాబట్టి వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఇక్కడ 2 టీమ్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా యానాంలో డిప్లాయ్ చేయడం జరిగింది, అనకాపల్లిలో డిప్లాయ్ చేయడం జరిగింది, కోనసీమ అండ్ వెస్ట్ గోదావరి, అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్, నెల్లూరు, శ్రీకాకుళం ఇవి ప్రస్తుతం డిప్లాయ్ చేశాము. ఇవే కాకుండా రిజర్వ్లో విశాఖపట్నం అండ్ విజయవాడలో మా టీమ్స్ రెడీగా ఉన్నాయి. అంటే సిచ్యువేషన్ ఇప్పుడంతా కోస్టల్ సైక్లోన్ సిచ్యువేషన్ బట్టి ఆ టీమ్స్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సో మా టీమ్స్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అవ్వకముందేమన్నా స్టేట్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి ఇక్కడ లోకల్ పాపులేషన్ ఎఫెక్టెడ్ పాపులేషన్ ఎవాక్యుయేషన్ చేయడానికి హెల్ప్ చేయటం, అదేవిధంగా ఇక్కడ లో లయింగ్ ఏరియాస్, వల్నరబుల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ముందుగానే మేము విజిట్ చేసుకొని, అంటే రేపు తర్వాత ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత ఏదేది అనేసి మేము అసెస్మెంట్ చేసుకుంటాం అనమాట. అసెస్మెంట్ చేసుకొని మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకొని ఉంటాము. తర్వాత వన్స్ ల్యాండ్ ఫాల్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే పబ్లిక్ కనుక ఇన్ కేసు ఎక్కడైనా వాళ్ళు స్ట్రక్అప్ అయి ఉన్నారు, వాళ్ళు అంటే వాటర్లో చిక్కొని ఉన్నారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, వాళ్ళని ఫస్ట్ రెస్క్యూ చేస్తాము. ఆ తర్వాత వచ్చేసేసి వాళ్ళకి కమ్యూనికేషన్ లైన్స్ ఎక్కడైతే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పోల్స్ పడిపోతాయి, అలాగే చెట్లు రోడ్డు మీద పడిపోతాయి, వాటన్నిటిని తొలగించేసేసి కమ్యూనికేషన్ లైన్స్ని ఎస్టాబ్లిష్ చేయటము. ఆ తర్వాత వచ్చేసి రిలీఫ్ మెటీరియల్స్ పంచటము. సో ఇదే విధంగా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఇంకేదైనా సరే ఎలాంటి టాస్క్ ఇచ్చినా కూడా ఆ టాస్క్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. అలాగే అన్ని ఎక్విప్మెంట్స్ తోటి మేము ప్రిపేర్డ్గా ఉన్నాం అనమాట. సో ఆ విధంగా మేము రెడీగా ఉన్నాం. టీం పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా ఎంత టీం పనిచేస్తుందని మీ ఆధ్వర్యంలో? ఇక్కడ 30 మంది మా టీం పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక ప్లేస్లో తాళరేవు ప్లేస్లో ఇంకొక 30 మంది ఆల్రెడీ ఉన్నారు. అదేవిధంగా యానాంలో 30 మంది ఉన్నారు. సో అట్లా ఈ 90 మంది మేము ఇప్పుడు పనిచేస్తున్నాం అన్నమాట ఈ చుట్టుపక్కల ఏరియాస్లో. సో ఒకళ్ళకొకళ్ళు అవసరమైనప్పుడు ఆ టీం ఇక్కడికి వస్తుంది, ఈ టీం అక్కడికి వెళ్తుంది. యాజ్ పర్ సిచ్యువేషన్ అన్నింటినీ రెడీగా ఉన్నాం. ముఖ్యంగా ఈ మత్స్యకారుల నుంచి అయితే మాకు ఈ యొక్క సమస్య తీవ్రత రూపం రాస్తే వాళ్ళంతా కూడా బయటకు పునరావాస కేంద్రం కూడా వెళ్ళని పరిస్థితి ఉంది. ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఎదురైందా మీకు? ప్రస్తుతానికైతే స్టేట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే వాళ్ళు రెడీగానే ఉన్నారు. సో అందరికీ మనవి చేసేది ఏంటంటే ఇప్పుడు ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. ఈ సైక్లోను ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. సో సేఫ్గా మీరు రీహాబిలిటేషన్ సెంటర్కి కనుక వచ్చేస్తే 1 డేలో ఆ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు తిరిగి రావచ్చు. అందుకని స్టేట్ గవర్నమెంట్ కూడా దానికి తగినట్లు ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఈ ఏరియాలో పోలీసింగ్ కూడా పెంచుతున్నారు, మీకు ఎలాంటి భయాలు అక్కర్లేదు. సో కాబట్టి మీరు సురక్షితమైన ప్లేసెస్కి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఫ్లడ్ సమయంలో మీరు మామూలుగా తీసుకుని వాళ్ళని రక్షించడం, ఏదైనా గజేతగాలు ఇలా చేస్తారు. తుఫాను సమయంలో అటువంటి సాధ్యం కాని పరిస్థితులు ఉంటాయి, దాన్ని ఎలా ఫేస్ చేయగలరు? లేదు, ఇప్పుడు తుఫాను తర్వాత అది ఏదైతే వచ్చిందో నీళ్లు వాటర్ అనమాట. సో ఫ్లడ్ వాటర్ రెస్క్యూ అనేది మాది స్పెషలైజ్డ్ వింగ్ ఉంటుందన్నమాట. సో మా దగ్గర ఇప్పుడు వీళ్ళు 30 మంది టీం ఉన్నోళ్ళు, దే ఆర్ ద బెస్ట్ స్విమ్మర్స్, డీప్ డైవర్స్, సో బోట్ హ్యాండ్లింగ్ చేసేవాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు ట్రీస్ పడిపోయినప్పుడు వాటిని కట్ చేసి తీయటం, బిల్డింగ్స్ అయినా పడిపోయినా కూడా దాని లోపల నుంచి మనుషులను తీయటం, ఇవన్నీ ఎక్స్పర్టైజ్ ఉందన్నమాట. సో కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మేము ఎదుర్కొంటాం. నేను కమాండెంట్, ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ కమాండెంట్.
ఇది ఆ పరిస్థితి మొత్తం కాకినాడ జిల్లాలో అయితే ఇప్పటికే తీరం దాడుతుందని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే మొత్తం అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఏదైతే ఎక్కువ ప్రభావం ఎఫెక్ట్ ఉన్నటువంటి ప్రాంతం ఒక పక్కన తాళరేపు కావచ్చు, ఒక పక్కన పిఠాపురం ఉప్పాడ ఈ యొక్క ప్రాంతం కావచ్చు. ఈ యొక్క ప్రాంతానికైతే మొత్తం ఇక్కడికి వచ్చి మొత్తం ఏదైనా తుఫాను ఏదైనా విపత్తు జరిగితే మాత్రం అన్ని విధాలుగా కూడా మొత్తం ప్రజలను రక్షించవచ్చు, అలాగే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామంటూ కూడా అలాగే ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి అధికారులు అయితే సముద్ర తీర ప్రాంతంలో కూడా పర్యటించి ఈ యొక్క తీరంలో అయితే అందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. చూడొచ్చు ఉప్పాడ వద్ద అయితే ప్రస్తుతం సముద్రం అయితే అల్లకల్లోలంగా ఉంది. అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క తీర ప్రాంతంలో మొత్తం అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని ఇప్పటికే ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఈ యొక్క తీర ప్రాంతానికి చేరుకుని వాళ్ళకందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. మొత్తం మీద అయితే ఇక్కడ పిఠాపురంలో అంటే ఎక్కువగా ఈ ఉప్పాడలోనే ఉన్నటువంటి మత్స్యకారులను అయితే ఆ సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ఇక్కడ చేరుకుని వాళ్ళకైతే అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.